హలో హాయ్ గైస్. ప్రెజెంట్ హీరో నితిన్ గారు ఏ సినిమా చేస్తున్నా అన్ని ఫ్లాప్స్ గానే మారుతున్నాయండి. రీసెంట్ గా రిలీజ్ అయిన తమ్ముడు మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో తను నెక్స్ట్ చేయబోతున్న ఎల్లమ్మ మూవీ డైరెక్టర్ బలగం వేణు గారు నితిన్ గారితో మూవీ చేయను అంటున్నారంట. అతని మాటలకు ఇంకొంచెం బలం చేకూరుస్తూ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా ఇంకో పెద్ద స్టార్ తో చేస్తే ఈ మూవీకి కరెక్ట్ గా సూట్ అవుతుందని నితిన్ గారితో చెప్తున్నారంట. మొన్నటి వరకు నితిన్ అంటే అది, నితిన్ అంటే ఇది అంటూ ఓవర్ చేసి ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ మార్చేశాడు దిల్ రాజు. దీని అంతటికి కారణం నితిన్ గారు తీస్తున్న వరుస ఫ్లాప్ మూవీసేనండి. ఆయన వరుస పెట్టి మూవీస్ తీసుకుంటూ పోతున్నాడు గానీ అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టిన బడ్జెట్ వెనక్కి తీసుకురావడం లేదు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తమ్ముడు మూవీకి 35 నుంచి 45 కోట్ల లోపు బడ్జెట్ పెడితే అది రికవర్ చేసింది ఓన్లీ 13 కోట్లు మాత్రమే. మీరే చూసుకోండి, 35 కోట్లు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ. ఒక్కో మూవీకి ఇంతెంత లాస్ వస్తుంటే ఏ ప్రొడ్యూసర్ అయినా బాధపడతారా లేదండి? అయినా మనం గట్టిగా చెప్పుకోవాలనుకుంటే ఒక్క మూవీ ఫ్లాప్ అయిందంటే ఎక్కువ బొక్క పడేది డిస్ట్రిబ్యూటర్లకి. ప్రొడ్యూసర్స్ కి ఓటీటీ అని, శాటిలైట్స్ అని, మ్యూజిక్ రైట్స్ అని ఏదో ఒక రూపంలో వాళ్ళకి మనీ వస్తూనే ఉంటుంది. కానీ ఎంతో నమ్మకంతో కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం లాభం రావాలంటే ఖచ్చితంగా ఆ మూవీ మంచిగా ఆడాల్సిందే, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సంపాదించుకోవాల్సిందే, లేదంటే వాళ్ళ జీవితాలు నిండా మునిగిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న దిల్ రాజు గారు నితిన్ తో మూవీ చేస్తే మనకి మిగిలేది చెప్పే అని ఆలోచించి డైరెక్టర్ వేణుతో చెప్పించారంట. అటు నుంచి నరుక్కొస్తున్నాడు బాబు. ఎందుకంటే నితిన్ మూవీతోనే ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి అందుకే డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నాడు తనతో. ఆల్రెడీ మనందరికీ తెలుసు దిల్ రాజు గారు ఎంత మనీ మైండెడ్ అని. దాన్ని ఇంకోసారి నిరూపించుకున్నారు అంతే. ఇంతకీ మీరేమంటారండి? నితిన్ గారు విషయంలో దిల్ రాజు గారు చేస్తుంది కరెక్టేనా లేక తప్ప? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సరేనా గైస్? నన్ను అడిగితే ఎల్లమ్మ మూవీ నితిన్ గారితో చేస్తేనే బెటర్ అండి. అలాంటి స్టోరీస్ కి నితిన్ గారు బాగా సూట్ అవుతారు. లేదు నితిన్ గారు చేస్తున్నవన్నీ ఫ్లాప్ మూవీసే అంటారా? ఈ మూవీతో హిట్ ఇవ్వండి, అంతేకాని ఇలా నమ్మించి మోసం చేయడం అది ఇద్దరికి కరెక్ట్ కాదు. అసలకే మూవీ ఇండస్ట్రీ అనేది నమ్మకంతో కుదిరిన ఇండస్ట్రీ. దాన్ని చెడగొట్టుకుంటే ఇంకోసారి ఆ వ్యక్తిని నమ్మే ఛాన్సే ఉండదు. అందుకే మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదని మా ఆలోచన. ఓకేనా? ఇదండి ఈ అప్డేట్ పై నా అభిప్రాయం. నేను అనుకున్నది, నాకు తోచింది నేను చెప్పాను. అది కరెక్టో కాదో మీరు చెప్పండి. సరే మరి, బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.